మే 13వ తేదీన ఎన్నికలు జరిగాయి. దానికి సంబంధించి ఆ రోజున ఈవీఎం పగలగొట్టారు. కానీ ఆ రోజు ఆ విషయం ఎవరికి తెలియదు, ఆ నియోజకవర్గంలోని ఆ బూత్లో ఉన్న ప్రజలకు తప్ప. ఇక దాని తర్వాత మే 14వ తేదీన ఇదే మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి గారి అనుచరులు కొంతమంది మరి మారణాయుధాలతో ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ కొంతమంది మీద దాడికి పాల్పడ్డారు. ఇది ఒక ఎత్తు. ఇక మే 17వ తేదీన ఏదైతే ఆయన ఇప్పుడు 14వ తారీఖున దాడులు జరిగిన తర్వాత కేసులు నమోదయ్యాయో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇక దాని తర్వాత మే 17వ తేదీన తాను ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను ఎక్కడికి వెళ్ళలేదని, తాను హైదరాబాద్ వచ్చానని ఏదో పని మీద అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇక దాని తర్వాత మే 18న ఎస్పీని అలాగే కలెక్టర్ని కొత్త వారిని నియమించింది ఎలక్షన్ కమిషన్. సో వీటిపైన తగిన చర్యలు తీసుకోండి ఈ ఘటనల పైన అని చెప్పేసి అన్నారు. ఇక దాని తర్వాత మే 21వ తేదీన ఏదైతే మే 13వ తేదీన ఎన్నికల రోజున ఆయన ఈవీఎం బద్దలు చేశారో దానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇక అంతే. ఇక మే 22వ తేదీ అంటే ఈ రోజు